అలా ఏడుస్తూ చెప్తావేంట్రా చవట. చి నోర్ముయ్. చి నోర్ముయ్. నాన్నగారండి, ఇవాళ ఏం కూర వండమంటారో అమ్మ అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలేమను పో. ఏదో ఒకటి తగిలేమనిపో. నీ చదువు చెత్తబండలు కాను, ఆపరా. ఒరే గణపతి, చెప్పండి గురువుగారు. నీ వ్యాకరణ ఎంతవరకు వచ్చిందిరా? వచ్చిందండి గురువుగారు. ధూము, ఊలు, ప్రథమ భక్తులు. ఇంకా విభక్తులేనట్రా? కాదండి గురువుగారు, ఇంకా చాలా వచ్చాయి. ఏవి చెప్పు. అనుస్వరానికి పరమైనప్పుడు కచడ దబలు పచ్చడి బద్దలు అగును. ఓరి నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం చేసేనట్రా? సరే చెప్పు. అనుస్వరానికి పరమైనప్పుడు కచడ తపలు గజడ తబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచడ దబలు అగును. నీ కర్మ. త్వరగా రండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. సరే వడ్డిచ్చు. ఒరే గణపతి, నంది, కైలాసం, మణి ఎక్కడి చచ్చారా? నా కడుపు చాలా బరువుగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. పరుపు సిద్ధం చేయండి రా, కాస్త కాళ్ళు పట్టండి రా. అలాగే గురువుగారు. ఇది కాదురా నీ కాలు, ఇది నాది, అది నీది. ఇది నా కాలు, చాలా మంచిది, నాది బంగారం. నా కాలు ఎందుకని తీసుకున్నావు? ఇది నా కాలు, చాలా మంచిది, నాది బంగారం, నీది ఇనుము. నా కాలిని కొడతావా? నేను నీ కాలిని కొడతా. నువ్వు నా కాలిని కొడితే నీ పని చెప్తా. నువ్వు కొడితే చూడు, నేను కొడతా. వరే ఫనీ మనీ, ఆపండ్రా, గురువు గారికి కోపం వస్తుంది. నువ్వు కొడితే నేను నరుకుతా, మున్నకాడ నరికినట్టు. నువ్వు నరికితే నేను నీ కాలిని పచ్చడి చేస్తా. అమ్మా అమ్మా ఆపండ్రా. పరమేశ్వరా, నా ప్రాణాలు పోతున్నాయి. ఆనందం, వచ్చి చూడవే, వీళ్ళు నా కాళ్ళు నరుకుతున్నారు, నా ప్రాణాలు పోతున్నాయి. మీకు ఏం పోయే కాలం వచ్చిందిరా ఎలా చేస్తున్నారు? గురువు గారి ప్రాణాలు తీస్తారా ఏంటి? వెళ్ళండి, అవతలికి పోండి, మీరు లేవండి. ఆనందం, నువ్వు ఒక్క గడియ ఆలస్యంగా వచ్చుంటే ఈ బుద్ధిహీనులు నా ప్రాణాలు తీసేవాళ్ళు. నేను ఏమయ్యేవాడిని? అయినా మీ చాదస్తం కాకపోతే ఈ బండ వెలవలకి చదువు వస్తుందా? నేను చేసే వంట తిని కండలు బొజ్జులు పెంచుతున్నారు కానీ. అమ్మమ్మో, చూడండి, పెద్ద పాము. అవునే, వాళ్ళు ఇంతసేపు కొట్టడం వల్ల పాము బయటికి రాలేదు, ఇప్పుడు వచ్చింది. వాళ్ళు నా ప్రాణాలు కాపాడారు. సరే, నేను రాజుగారి ప్రస్థానానికి వెళ్ళి వస్తాను. వద్దురా, మీరు ఇక్కడే కూర్చొని పాఠాలన్నీ చదువుకోండి. దీపానంతరం రాజే తన్నే సిగ్నే ప్రదక్షిణ. అమ్మాయి గిరిజ, బాగున్నావా? నేను బాగున్నా మామయ్య, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అమ్మని పిలువు. రండి కూర్చోండి మామయ్య. అమ్మ మామయ్య వచ్చారమ్మా. ఇదిగోండి మామయ్య మంచినీళ్ళు. వస్తున్నా. అన్నయ్య, బాగున్నావా? మీరందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం అన్నయ్య. నేను గిరిజ కోసం మంచి సంబంధం తెచ్చాను. బావగారు లేరా? పోండి మామయ్య. చాలా సంతోషం అన్నయ్య.
బావగారు బయటికి వెళ్ళారు. ఎంత మంచి మాట మీరు బావగారితోనే చెప్పండి. అలాగే చెల్లె. నువ్వలా కూర్చో, నేను మీకోసం భోజనాలు ఏర్పాట్లు చేస్తాను. అలాగే చెల్లె. ఇది కాదురా లంపకాయ అంటే, ఇదిరా. ఇదిరా లెంపకాయ. కాదురా ఇది. ఇదిరా డిప్పకాయ. కాదురా ఇది. ఒరే గణపతి, అలా కాదురా లంపకాయ అంటే. ఇలా రండి, నేను చెప్పనా? ఇది లంపకాయ, ఇది డిప్పకాయ, ఇది మొట్టకాయ, ఇది జల్లకాయ, ఇది కొద్దం. ఒరే నంది మణి ఫణి ఎక్కడున్నారా? ఇలా రండిరా. ఇతను పాఠం చాలా బాగా చెప్తున్నాడు. మన గురువు గారు మనకిలా ఎప్పుడూ చెప్పలేదు. మీరు కూడా కానివ్వండి. ఇది లంపకాయ, ఇది డిప్పకాయ, ఇది కొద్దం, ఇది లెప్పకాయ. ఆపండ్రా, ఏం చేస్తున్నారు? ఇంటికి పెద్ద మనుషులు వస్తే ఇలాగేనా ప్రవర్తించేది? వాళ్ళకి చక్కగా మర్యాద ఇవ్వాలి, సేవ చేయాలి. అలాగే గురువుగారు. ఆగండి, మమ్మల్ని క్షమించండి. మీ కాళ్ళు పడతామా? మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, పోండి. అమ్మా గిరిజ, ఈ లడ్డూలు అక్కడ జాగ్రత్తగా పెట్టు. రేపు బంధువులకి వడ్డించాలి. అలాగే అమ్మా. అమ్మగారు, ఏంటండి అవి? ఏమీ లేవురా, అవి విషపు లడ్డూలు. కేశవ, కాస్త పశువుల పాకకి వెళ్ళి చూసిరా. ఇందాక గడ్డి పెట్టాను పశువులకి, అవి తినేసాయా లేదో. అలాగే అమ్మగారు. ఒరే బృంగి, చెప్పండి గురువుగారు. రేపు ఇంటికి బంధువులు వస్తున్నారు. అమ్మగారికి ఏర్పాట్లలో కాస్త సాయం చేయి. అలాగే గురువుగారు. గురువుగారు, గురువుగారు, మన పశువుల పాక. మన పశువుల పాక. పశువుల పాక, పశువుల పాక కాలిపోతుంది. నీకు ఏం వచ్చిందిరా ఇలా చేసావు? మొన్న మీరే కదా సుందరాకాండ పాఠం చెప్తూ అన్నారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చేలాగా ఉండాలి అని. అయ్యో, ఎంత పని చేశావురా. ఏ పని సరిగ్గా చేయరు మీరు. మీ మొహాలు మాకు చూపించకండి. ఎక్కడన్నా పడో, ఏదో విషం తినో చావండి. పట్టించుకోరు. మనం ఏదైనా చేసి స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఏది చేయాల్సిన అవసరం లేదురా. నిన్న అమ్మగారు విషప లడ్డూలు చేసి అక్కడ పెట్టారు. మనమందరం అవి తిని స్వర్గానికి వెళ్ళిపోదాంరా. మన మొహాన్లు గురుగారికి చూపించాల్సిన అక్కర్లేదు. ఈ సలహా చాలా బాగుందిరా కేశవ. వెళ్ళు, తీసుకెళ్ళా లడ్డూల్ని. రండ్రా, కూర్చోండి. భలే మంచి వాసన వస్తుందిరా. భలే రుచిగా ఉన్నాయిరా. విషపు లడ్డూలు చాలా తీయగా ఉన్నాయిరా. అప్పుడే మత్తు వస్తుందిరా. విషం పని చేయడం మొదలు పెట్టిందిరా. రామ రామ, ఓ రామ రామ. మనం స్వర్గానికి వచ్చేసినాంరా. మరి రంభ, అప్సరా, మేనకలు ఎవరు కనపడరే? నాకైతే గురువుగారు అమ్మగారు కనపడుతున్నారు. ఎవల్రా గురువుగారికి లడ్డూలు ఇచ్చింది? మీ మొహం లేవండ్రా, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. పెద్ద గిన్నె నిండా చేశాను లడ్డూలు, మొత్తం తినేశారు. తిండిపోతూ వెదవల్లారా. ఒరేయ్ మణి, ఇదంతా ఏంటిరా? మీరే అన్నారు కదా మీ మొహాలు మాకు చూపెట్టద్దని. అందుకే అమ్మగారు చేసిన విషపు లడ్డూలు తిన్నాము. మీ ఆగాహిత్యం కూడా పెద్ద సాహసమే చేశారు. నువ్వు పశువుల పాక కాలిస్తే కాల్చావు. దాని కింద ఉన్న పెద్ద నిధి విషయం బయటపడింది. ఆ మధ్య నా ప్రాణాలు కాపాడారు. అవునండి, మొన్నటికి మొన్న ద్వారబంధం ఊడపీకారు. బంగారు కాసుల వర్షం కురిపించారు. అదే నాకు అర్థం కావడం లేదు. చేసేవన్నీ తెలివి తక్కువ పనులు, కానీ అయ్యేవన్నీ లోకోపకారం.
అవునండి, నిజమే. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాతోనే ఉండండి. అలాగే గురువుగారు. సర్వే జనా సుఖినో భవంతు. అబ్బబ్బబ్బబ్బా, నవ్వి నవ్వి నాకు నిజంగా పొట్ట చెక్ లేట్ అయింది కదా. మీకు కూడా అలాగే అనిపించు కదా తెలంగాణ? మరోసారి చప్పట్లు వీళ్ళకి. థ్యాంక్ యూ. మయూకా, మయూకా ఎక్కడికి వెళ్ళింది మే? మయూకా, మనం ఎందుకు బోరాడం? సరే, ఇంకొక ప్రోగ్రాం చూసేద్దాం. కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుకే మోసల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు పూనుకు వేసింది నేడు గుమ్మాడి నవ్వింది అలా ఉయ్యాల. ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మాడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మాడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మాడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మాడి జానపదం యాది కచ్చే ఓ రాస గుమ్మాడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మాడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మాడి మూడు కాళ్ళ ముసాలోళ్ళు ఓ రాస గుమ్మాడి ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మాడి. గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి పొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి. తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో. మన మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనెడు. వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా. అరే చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోరో హే మయూక, ఎంత బాగా చేసావు తెలుసా? అబ్బా అనుష్క, నువ్వుగా నాకేం చెప్పలేదేంటి డాన్స్ గురించి?
ఏమైనా సరే అద్దరు కొట్టారు సూపర్ 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 పర్ఫార్మెన్స్. ఏమంటారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. వి రియలీ థ్యాంక్ యూ. అండ్ నేను ఇందాక స్టేజ్ వెనక్కి వెళ్ళినప్పుడు ఒక పోరగాళ్ళ గ్రూప్ చూశాను. ఎర్ర చీర కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు ఎర్ర చీర కట్టుకొని అనే పాట మీద డాన్స్ చేయడానికి. చూడవలసిందే. సో లెట్స్ వెల్కమ్ ఎర్ర చీర గ్రూప్. గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? పేరేంటి నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ? నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దుగుమ్మ రబారి బొమ్మ. అలా ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? చూసుకుంటూ నడుము దిప్పుకుంటూ ఓ పిల్ల నా రసగుల్లా నా గుండె గుల్లా చేసి వెళ్ళిపోతున్నావు ఏడికమ్మా గులాబీ కొమ్మ. అరే ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? నీ వంపు సొంపులన్నీ లేలేత చోకులన్నీ ఓ జానా నా నెరజానా అవి జాజి మల్లేలమ్మ తీగా మల్లేలమ్మ జాబిలమ్మ జవాని బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? మనసు నిలవానంటుంది పిల్ల ఓ రేఖ నా శశిరేఖ నీ రంగుల రైక చాటు బంగారాల చూసి గారాల ఓ మధుబాల. అరే ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా?
లాంటి పేదాల రంగు చూస్తివో చిలక నా రామ చిలక పలకావేమ పిల్ల ఎంత విరిసిన గాని ఓ గిలక నా ప్రేమ మూలక అరే ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా అరే ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా ఏం అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ చప్పట్లు బంతా హై యార్ ఈ డాన్సర్ల పేర్లు రిషిక్ మోక్ష హితేష్ శృతి డాలీ శ్రియా చరణ్ అండ్ వైష్ణవి థ్యాంక్ యూ పిల్లలు ఏంటి సైలెంట్గా ఉన్నావు నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి నువ్వే చెప్పేసే అదేంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి నువ్వు చెప్పాలి కదా ఓకే మన ఇద్దరం చెప్పే బదులు వాళ్ళకి చూపిస్తేనే బెటర్ అనుకుంటా అలాగా అయితే చూపిస్తాం ఎవరైనా ఆడపిల్ల ధైర్యంగా ఉంటే ఆమెను రుద్రమదేవితో పోలుస్తారు అలా వందల సంవత్సరాలుగా ధైర్యానికి ఉదాహరణగా నిలిచిన రాణి రుద్రమ జీవితమే ఇది రుద్రమదేవి కాకతీయుల వంశానికి చెందిన మహారాణి కాకతీయ అనే దేవతను కొలిచేవారు కాబట్టి వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చింది ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని తమ రాజ్యాన్ని విస్తరిస్తూనే 1000 స్తంభాల వంటి గొప్ప కట్టడాలను నిర్మించారు చెరువులు త్రవ్వించి వేలాది ఎకరాల బీడు భూమిని పచ్చటి పొలాలుగా మార్చారు కాకతీయుల వంశంలోనే ఎక్కువ కాలం రాజ్యాన్ని పాలించిన వాడు గణపతి దేవుడు గణపతి దేవుడికి 2 కుమార్తెలు అందులో ఒకరు రుద్రమ గణపతి దేవుడికి పుత్రులు లేకపోయేసరికి వీరు రుద్రమకు అన్ని విద్యలు నేర్పి తన తదనంతరము రాజ్యానికి మహారాణిగా చేయాలనుకున్నాడు రాజ్యానికి 14 సంవత్సరాల వయస్సులో అధికార ప్రతినిధిగా నియమిస్తాడు కానీ రాజ్యంలో స్త్రీకి అధికారం ఇవ్వడం సమంజసం కాదు అని గ్రహించి ఎవరికీ తెలియకుండా పురుషుడిలాగా పెంచి తన 25వ ఏట కాకతీయ సామ్రాజ్యానికి రాణిగా నియమిస్తాడు వీరత్వం తెగువ పాలనా దీక్షత స్త్రీ సాధికారతను అమలు చేసి యావత్తు తెలుగునాడును ఏకం చేసిన వీర వనిత కాకతీయుల గొదమ సింహం ఓరుగల్లు గజకేసరి శత్రువుల పాలిట సింహ స్వప్నంలా నిలిచి సుభీక్షమైన పాలనను అందించిన అపర రుద్రకాళి గణపతి దేవుడి వీరపుత్రిక మన రుద్రమదేవి రాణి రుద్రమ జీవితగాథలోని ఒక ముఖ్య ఘట్టంతో మీ ముందుకు వస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు గణపతి దేవుడికి వివిధ రాజ్యాల నుండి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన రాజులారా సామంతులారా ప్రజలారా అందరూ వినండి మనమంతా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైనది మన కాకతీయ సామ్రాజ్యపు మహారాణిగా సకల కళా ప్రవీణురాలు శత్రు భయంకరి అయిన మా కుమార్తె రుద్రమను ప్రకటిస్తున్నాం ఇది మీకు సమ్మతమేనా గణపతి దేవ సభకు పెద్దలకు మా ప్రణామములు మీ తదనంతరం మన రాజ్యమును పాలించుటకు మీ దాయాదులు మరియు సామంతులము ఉన్నాము అయినా సరే మీరు మమ్మల్ని రాజ్యానికి రాజును చేయక ఒక అవలను రాణిగా నియమిస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఆడదాన్ని అందలం ఎక్కించడం
రాజ్యక్షేమాన్ని కాంక్షించడమేనా? మేము దీనికి పూర్తి విరుద్ధం. ఓరి అంబదేవా, నిన్నటి వరకు మా రాజ్యంలో సామంతునిగా ఉన్న నీకు ఇంతటి అహంకారమా? మా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కుమార్తె రుద్రమయే ఈ కాకతీయ సామ్రాజ్యపు మహారాణి. ఏమంటారు మహామంత్రి? అసమాన ధైర్యశాలి, శత్రువుల గుండెల్లో సింహంలా నిద్రించే కార్యశీలి మన రుద్రమదేవి ఈ రాజ్యపు రాణిగా నియమించుట అంతకంటే మహానందం వేరొకటి లేదు. అంబదేవ, స్త్రీలను చులకనగా చూడటం మన హైందవ భూమిలో తగునా? ఆలోచించండి. మీరందరూ ఎన్ని మాయమాటలు చెప్పినా మేము మీ నిర్ణయాన్ని ఆమోదించం. ఇంటి పనులు చేసుకోవలసిన ఒక స్త్రీని రాజ్య సంరక్షణకు నియమించడం సమంజసమా? ఇది మాకు అత్యంత అవమానకరం. ఇందుకు మా అసమ్మతిని ప్రకటిస్తున్నాము. మహామంత్రి, యువరాణి పట్టాభిషేకానికి సన్నద్ధం చేయండి. చిత్తం మహాప్రభు, తమరి ఆజ్ఞ. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రేషవోర్జందుహార ధేనుర్వాగస్వానుపసుష్ఠుతైతో సుముహూర్తోస్త్యచ్చ గృహ్ణంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు స్వస్తి నరేంద్ర వృద్ధస్వాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. రాణి రుద్రమకి జై! రాణి రుద్రమకి జై! రాణి రుద్రమకి జై! కాకతీయ ప్రజలారా, సువిశాలమైన కాకతీయ మహా సామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా స్త్రీలు సురక్షిత జీవనం సాగించాలన్నది మా ఆకాంక్ష. అందుకోసం ఈ రుద్రమ ఖడ్గదారి అయి శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహామంత్రి, మేము రాజ్యంలో సంచరించాలనుకుంటున్నాము. అందుకు సర్వం సిద్ధం చేయండి. అలాగే మహారాణి, ప్రజలే దేవుళ్ళని నమ్మి మీరు వారితో మమేకమై వారి సమస్యలని పరిష్కరిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇలా పురవీధుల్లో సంచరిస్తుంటే ఒక ప్రాంతంలో స్త్రీ పురిటి నొప్పులతో బాధపడి మరణిస్తుంది. ఆ సంఘటన రుద్రమ హృదయాన్ని కలిచివేస్తుంది. అప్పుడు రుద్రమ ఒక సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని మహామంత్రితో ఇలా అంటుంది. మహామంత్రి, మన రాజ్యంలో ఒక్క మాతృమూర్తి కూడా ప్రసవ వేదనతో మరణించడానికి అవకాశం లేకుండా ప్రసూతి గృహాలను నిర్మించి వారి సమస్యల్ని పరిష్కరించండి. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని రాణి రుద్రమదేవి అనిపించారు. అలాగే ప్రసూతి గృహాలని నిర్మించి మహిళలకు రక్షణ విధిగా నిర్వహిస్తాము. మహారాణికి ప్రణామం. నెల్లూరిని పాలించిన మన్మసిద్ధ ఆస్థాన కవి అయిన తిక్కన తమ సందర్శనార్థమై వేచియున్నారు. తక్షణమే ప్రవేశపెట్టండి. చిత్తం మహారాణి. కాకతీయ గజకేసరి సామ్రాటిని రాణి రుద్రమకి మా ప్రణామాలు. మీ యొక్క శక్తితో, ధీయుక్తితో ఎంతో మంది రాజులను, రాజ్యాలను
స్వాధీనపరుచుకున్నారని మేము వినియున్నాము మహారాణి. మీ యొక్క పరిచయము మరియు మా రాజ్యానికి రావడానికి గల కారణాన్ని వివరించండి. మహారాణి, మేము మన్మసిద్ధ ఆస్థాన కవులలో ఒక్కరం. తిక్కన సోమయాజులు మా నామధేయం. మీ యొక్క పరాక్రమ విషయం తెలిసి మా ప్రభువుల రాయబారిగా మిమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చితిమి. మహాభారత తెలుగు అనువాదం మీ రాజ్యంలో జరగాలని మా అభిలాష. కవి బ్రహ్మ తిక్కన మాత్య, మీరు మరియు మీ బృందము మా రాజ్యంలో ఎంతకాలమైనా ఉండవచ్చు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉండే మహా ఇతిహాసం మహాభారతం. ఆ మహత్తర గాథ తెలుగు అనువాదం మా ఆతిథ్యంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నాము. మీ వంటి సత్కవి రాకతో మా రాజ్యం పునీతమైనది, మా రాజ్య యశస్సు శాశ్వతమైనది. ధన్యవాదాలు మహారాణి. అతిథి దేవో భవ అన్న మాటను తూచా తప్పకుండా పాటించి హిందూ జైన మతాలను ఏకం చేసి మత సామరస్యాన్ని చాటిన మహారాణులు మీరు. మీ ఖడ్గశక్తికి తిరుగులేదు, అందుకే మీ పాలన అజరామరము. ఈ విధంగా తెలుగు మహాభారత ఆవిష్కరణ తన రాజ్యంలో జరిగింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ విశాలమైన తటాకములు త్రవ్వించడం రుద్రమ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు. దీనితో రుద్రమ యశస్సు దశ దిశలా వ్యాపించింది. ఈ విధంగా రాజ్యంలో రాణి రుద్రమ పాలన కొనసాగుతుండగా అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం నెలకొన్నది. రాజ్య యోగక్షేమాన్ని కోరే రాజులారా, మంత్రులారా, మన చుట్టూ శత్రుమూకలు అదును చూసి మన రాజ్యంపై విరుచుకుపడేందుకు పొంచి ఉన్నారు. మనం అప్రమత్తంగా ఉండే సమయం ఆసన్నమైనది. మహారాణికి ప్రణామం. గూఢాచారి నాయకుడు అయిన బొల్లిగదేవరెడ్డి తమ దర్శనార్థమై వేచియున్నారు. తక్షణమే ప్రవేశపెట్టండి. చిత్తం మహారాణి. రాణి రుద్రమాదేవికి నా ప్రణామాలు. మహారాణి, మన రాజ్యంపై దండెత్తడానికి శత్రు సైన్యాలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రాజ్యమంతటా వ్యాపించి ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. మన రాజ్యంపై దండెత్తే వీరులెవరున్నారు? చోళులా, పాండ్యులా, వేంగిరాజులా? చెప్పండి బొల్లిగరెడ్డి. మహారాణి, ఇప్పటికే తూర్పు ప్రాంతాన్ని వేంగి నర్సదేవుడు ఆక్రమించాడు. నాకు అందిన సమాచార ప్రకారం యాదవ మహాదేవరాజు మన రాజ్యంపై దండెత్తడానికి వస్తున్నట్లు తెలిసింది. ఏమిటి? యాదవ మహాదేవరాజా? వాడెంత, వాడి రాజ్యమెంత? మనపై దండెత్తే ధైర్యముందా అహంకారికి? మహామంత్రి, వెంటనే మన సైన్యాన్ని సిద్ధం చేయండి. చిత్తం మహారాణి, తమరి ఆజ్ఞ. గోన గన్నారెడ్డి, మాయల గండి నాయకుడు, మల్లికార్జున సేన అని వీరు ముగ్గురు రాణి రుద్రమదేవి ముఖ్య సైన్యాధికారులు. రుద్రమదేవి అనే పేరు వినగానే గోన గన్నారెడ్డి గుర్తుకు వస్తారు. రుద్రమదేవి సాధించిన ఎన్నో విజయాలలో గోన గన్నారెడ్డిది ముఖ్య పాత్ర. పౌరుషంలో రుద్రమకు సమానంగా చరిత్రలో నిలిచిపోయాడు. గోన గన్నారెడ్డి రాజ్యంలో ప్రజలను ఎవరైనా పీడిస్తున్నారు అని తెలిస్తే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పేవారు. మరొక వైపు ఎవరైనా ఓరుగల్లి వైపు దాడి చేస్తున్నారు అని తెలిస్తే దారిలోనే వారిపై దాడి చేసేవారు. రుద్రమదేవి చేసే ప్రతి యుద్ధంలో గన్నారెడ్డి కూడా శత్రు సైన్యాలపై విరుచుకుపడేవాడు. అలా రుద్రమ సాధించిన ఎన్నో విజయాలలో గోన గన్నారెడ్డిది ముఖ్య పాత్ర. మహారాణికి ప్రణామం. గోన గన్నారెడ్డి గారు మీ దర్శనార్థమై వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టండి. చిత్తం మహారాణి. ప్రణామాలు రుద్రమ్మ. ఆసీనులు కండి గన్నారెడ్డి.
మీరు మీ యొక్క గురుతర బాధ్యతలను నెరవేర్చే సమయం ఆసన్నమైనది. శత్రు రాజ్యాలు మనపై యుద్ధానికి సిద్ధమయ్యారని నిఘా హెచ్చరికలు అందాయి. అవునా? ఎవరు మహారాణి అంత సాహసికులు? వేగుల ద్వారా అందిన సమాచారం ప్రకారం దేవగిరి మహాదేవరాజు మన రాజ్యంపై దండెత్తడానికి వచ్చాడు. కథన రంగంలో శివతాండవం చేసి శత్రువుల గుండెల్లో సింహనాదం పలికించే గోనగన్నారెడ్డిని సేనాధిపతిగా నియమిస్తున్నాను. గోనగన్నారెడ్డికి జై! గోనగన్నారెడ్డికి జై! గోనగన్నారెడ్డికి జై! మహారాణి అపర రుద్రకాళి, నీ ఖడ్గదాటికి ఎదురొడ్డి నిలబడే వీరుడున్నాడా? స్త్రీ సాధికారతను అమలు చేసిన ఉద్యమకారిని మీరు. పురుష ఆధిక్యతను మెడలు వంచిన మీకు దేవగిరిరాజు ఓ లెక్క. రాజ్యక్షేమమే మా ఆశయము. ఈ రాజ్యక్షేమం కోసం మా ప్రాణములైనా పణంగా పెడతాము. మహారాణి, యుద్ధ క్షేత్రంలో వెనుచూపడం మా లక్ష్యం కాదు. పోరులో ఇక విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం. మహారాణి, ఇప్పుడే అందిన వర్తమానం. మన చిరకాల ప్రత్యర్థి అయిన అంబదేవుడు మన రాజ్యంపై దండెత్తే అవకాశం ఉంది. రుద్రమ చేతిలో అన్ని యుద్ధాల్లో ఓడిపోయిన అంబదేవుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో మహాదేవ నాయకుడు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తుతున్నాడని తెలిసి అతడితో చేతులు కలుపుతాడు. ఇక ఎలాగైనా రుద్రమని ఓడించాలని గుడాచారి నాయకుడైన బొల్లిగా దేవరెడ్డిని లోబర్చుకొని కాకతీయ రాజ్య రహస్యాలను తెలుసుకుంటారు. మహాదేవ నాయకుడా, నాపై సమరానికి సిద్ధమా? ఒక మహిళ మగవాడితో కయ్యానికి కాలు దువ్వడమా? ఎంత కండకావరము! ఓరి పురుషహంకారి, నువ్వు ఒక అబలవు, ఆడదానికి అందలమా? ఓరి మహదేవ, కుట్రలు కుతంత్రాలతో కొంతమంది సామంతులను నీ వైపు తిప్పుకొని ఈ ఓరుగల్లునే ఓడించాలనుకుంటున్నావా? మహారాణి, నీ శక్తి చాలదు. 8 లక్షల మంది సైన్యం నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం మమ్మల్ని అనగదొక్కి పాలన సాగిస్తావా? చూసావా నా బలం? ఇక నీ అంతు చూస్తాం. ఓరి అహంభావి అంబదేవా, యుద్ధ క్షేత్రంలో శత్రువుల తలలతో బంతులాడుకునే నాకు నీ సైన్యం ఒక లెక్క. నీ కుటిల రాజకీయాలు ఇక చెల్లవురా. నీది రాజ్యహంకారము, అది మంచిది కాదు. రాజ్యదాహంతో ఈ పచ్చటి సామ్రాజ్యంలో పచ్చి నెత్తురు ప్రవహించాలనుకుంటున్నావా? నీవు ఎన్నటికీ కాకతీయ రాజ్యానికి రాజువు కాలేవు. యాదవ మహదేవరాజా, చూపించు నీ శక్తి వీరత్వం. రాజ్యంలో ఏ ఒక్కరూ మిగలకుండా అందరినీ మట్టు పెట్టండి. కాకతీయ సామ్రాజ్యాన్ని నాకు దాసోహం చేయండి. అంబదేవా, రుద్రమ్మను చేరాలంటే ముందుగా నాతో తలపడాలి. కాకతీయ సామ్రాజ్యం నీకు దాసోహమా? మతి భ్రమించిందా? కలలు కంటున్నావా? మహిళల్ని జయించడం అంత కష్టం కాదు మాకు. మహదేవరాజా, 8 లక్షలకు కాదు 1,000,000 మంది సైనికులతో వచ్చిన ఈ ఓరుగల్లు కోటలోని చిన్న ఇసుక రేణువును కూడా కదలించలేవు. సైనికులారా, కథన రంగంలో ముందుకు దూకండి. ఈ శత్రువును ఓడించి కోటను ఆక్రమించండి. యాదవ మహాదేవ, అభేద్యమైన ఈ 7 కోటల్ని దాటడం 7 జన్మలెత్తినా సాధ్యం కాదు. నీ కండ కావడానికి నా కరవాలమే సమాధానం చెబుతుంది.
ఓరి అంబదేవా, నీకు ఉన్న దురాశతో స్వామి ద్రోహం తలపెడతావా? కాకతీయ రాజ్యానికి సామంతుడవై శత్రువులతో చేతులు కలుపుతావా? కాకతీయ రాజ్యంపైనే దండెత్తి రుద్రమనే గెలవాలనుకుంటావా? నిన్ను వధించడమే మా తక్షణ కర్తవ్యం. మహారాణి, నీవు ఒక భువిదవని ఒక దురహంకారంతో నీపై యుద్ధానికి వచ్చాను. నన్ను చంపకు, నన్ను చంపకు. నా దగ్గర ఉన్న 3 కోట్ల కనుకరాసులను స్వీకరించు. ఆడదంటే అబల కాదు, ఆదిపరాశక్తి అని తెలుసుకున్నాను. నాకు ప్రాణభిక్ష పెట్టండి. నా కత్తి పచ్చి కావ్యాలు రాసుకు, బుద్ధిగా బతుకు, తెలుగు చరిత్ర గురించి జయస్తంభాలు నాటు, నీ మదగర్వాన్ని అణుచుకొని జీవించు. ఆది పరాశక్తికి ప్రతిరూపమైన స్త్రీపైనే యుద్ధం చేయాలనుకున్నావా? సహనంగా ఉన్నానని సమరానికి వచ్చావా? ఇక ఎప్పుడు స్త్రీలను చులకనగా చూడకు. రాణి రుద్రమకి జై! రాణి రుద్రమకి జై! చాలా 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 బాగా చేశారు. ఈ స్టేజ్ మీద ఉన్న మాతృమూర్తులందరికీ సలాం. నిజంగా శ్రీనిధి, మనం వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అయ్యుండేది కదా. రాణి రుద్రమాదేవి టీం అందరినీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యాక్టర్ల పేర్లు: ప్రసన్న రాజ్ కుమార్ యాజ్ గణపతి దేవుడు, జయశ్రీ దుర్గా ప్రకాష్ యాజ్ రాణి రుద్రమదేవి, అరుణ లక్ష్మణ్ నూనె యాజ్ అంబదేవుడు, రాజేశ్వరి శరత్ కుమార్ యాజ్ మంత్రి, మానస రమేష్ నూనె సిపాయి, కవిత శ్రీధర్ వొల్లల తిక్కన్న, మాలా కాశీనాథ్ బుల్లిగ దేవరెడ్డి, పద్మజ కరుణాకర్ గోనగన్నారెడ్డి, శ్రావణి దేవి ప్రసాద్ మహాదేవరాజు, రాణి వేణుమాధవ్ కాళికాదేవి మరియు శారదా రాజేందర్ గారు మన నరేటర్. ఎస్, వీళ్ళందరికీ ఇంకా పెద్ద చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ రుద్రమాదేవి టీం. ఇంకా అదరే పర్ఫార్మెన్సెస్ యెట్ టు కమ్ అన్నాను నేను. సో ప్లీజ్ వెయిట్. ఓకే మయూక, ఎస్, శ్రీనిధి పిలుస్తుంది. నన్నా? ఓకే, వచ్చేస్తున్నాను. చెల్లెలే